ఓ చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాం. ఓ రాజుగారంట రాజ్యంలో ఉన్న పరిస్థితులు చూడడానికి వెళ్తే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్థికమైన ఇబ్బందులతో ఉన్నారు. ఆర్థికమైన కొరత, అప్పులు, బాధలు, వేదన, రోదన, అనారోగ్యం, వీటన్నిటికీ గల కారణం డబ్బిస్తే అయిపోయిద్ది అనే ఉద్దేశంతో ఆ రాజుగారు అన్నారంట, మీరందరూ కూడా రేపొద్దున వచ్చేసేయండి, మీరందరూ కూడా రేపొద్దున వచ్చేసేయండి. ఆ రాజ్య భవనంలో నుంచి ఒక్కొక్కరు ఏది కావాలంటే అది మీరు పట్టుకెళ్ళిపోండి. రాజభవనం దగ్గరికి వచ్చారు. ఎంత అప్పు ఉంది నీకు? 2 లక్షలయ్యా. 4 లక్షలు తీసుకో. ఎంత అప్పు ఉంది నీకు? 5 లక్షలయ్యా. 10 లక్షలు తీసుకో. ఎంత బంగారం కావాలి? ఒక చైన్ కావాలయ్యా. ఒక హారం తీసుకో. ఇలా అంటే ఎంత బాగుంటుందో కదా కొంతమంది. ఏమండి గమనించండి ప్రియులారా, ఆ రాజు అలా అన్నీ పనిచేస్తున్నాడు. ఒక్కొక్కళ్ళు తీసుకెళ్తున్నారు, ఒక్కొక్కళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. రాజు దూరంగా ఉండి చూస్తున్నాడు. ఎవరైనా వచ్చి కృతజ్ఞత అయినా థ్యాంక్ యూ అయినా చెప్తారండి, ఎవరో చెప్పట్లా. ఈరోజు అంతే కదండి, దేవుడు చేసిన మేలు చాలా మర్చిపోయి, దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాలు మర్చిపోయి కృతజ్ఞత లేని వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు కదా. రైట్, నా టాపిక్ అది కాదు. కానీ చాలామంది వస్తున్నారు, తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆ దూరంలో ఉన్న పెద్ద ఆయన మాత్రం అక్కడే అలాగే ఉండి దిగులుగా చూస్తున్నాడు కానీ ఏమీ తీసుకెళ్ళట్లా. రాజుగారు అన్నారు, అయ్యా పెద్ద అయినా ఇలా రండి. వచ్చాడు. వచ్చిన తర్వాత, అయ్యా నీకు అప్పులు లేవా? ఎందుకు లేవయ్యా? బోల్డ్ అన్నీ ఉన్నాయి. నీకు డబ్బు వద్దా? ఎందుకు వద్దయ్యా? నాకు బోల్డ్ అంత కావాలి. నీకు బంగారం వద్దా? ఎందుకు వద్దయ్యా? నాకు బోల్డ్ అంత కావాలి. మరేయ్యా బుద్ధి లేకోకుండా అక్కడే నుంచున్నావు, వెళ్ళి తీసుకో, రాజునే చెప్తున్నాగా అని అంటే, నీకు కావాల్సింది తీసుకో అని అనగానే వెంటనే ఆ ముసలాయన, ఆ పెద్ద ఆయన, ఆ వృద్ధుడు ఏం చేశాడు అని అంటే, వెంటనే రాజు దగ్గరికి వచ్చి రాజుని తన భుజముల మీద వేసుకొని తన ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాడు. అప్పుడు వెంటనే రాజు అన్నాడు, ఏంటయ్యా నన్ను తీసుకెళ్తున్నావేంటయ్యా? నన్ను ఎత్తుకున్నావేంటయ్యా? దించు అని అనగానే వెంటనే దించేశాడు. అప్పుడు ఆ వృద్ధుడు అంటున్నాడు, అయ్యా మీరే కదా నాకేం కావాలో తీసుకెళ్ళమన్నారు, నాకు మీరే కావాలయ్యా. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? తింటే కొండలైనా కరిగిపోతాయి. బంగారం తీసుకెళ్ళారనుకో ఏదో ఒక రోజు అమ్మేస్తా, డబ్బు తీసుకెళ్ళారనుకో ఏదో ఒక రోజు అయిపోద్ది, లేదంటే వజ్రాలు వైడూరాలు తీసుకెళ్ళాలనుకో ఏదో ఒక రోజు నేను పడిపోతా. కానీ అవన్నీ కలిగిన రాజుగా ఉన్న నువ్వు నా దగ్గర ఉంటే, నేను బ్రతికినంత కాలం నువ్వేదైతే భోగాలు అనుభవిస్తున్నావో, ఏదైతే రాజ వనరులు అనుభవిస్తున్నావో అవి కూడా నేను అనుభవిస్తాను అని ఆ వృద్ధుడు చెప్పడం జరిగింది. ఈరోజు చాలామంది అనుకుంటారు, నా అప్పు తీరిపోతే సరిపోయిద్ది. అవును కదా, తీసుకెళ్ళిపోతారు. నాకు బంగారం ఉంటే సరిపోద్ది. అవును కదా, తీసుకుని వెళ్ళిపోతారు. నాకు వజ్రాలు ఉంటే బాగుండిద్ది. అవును కదా, తీసుకుని వెళ్ళిపోతారు. ఆరోగ్యం ఉంటే బాగుండిద్ది. అవును కదా, తీసుకుని వెళ్ళిపో. కానీ ఆ ఆరోగ్యం ఇచ్చేవాడు నీతో ఉంటే, ఆ డబ్బునిచ్చేవాడు నీతో ఉంటే, ఆ సంతోషాన్ని ఇచ్చేవాడు నీతో ఉంటే, ఆ సమాధానం ఇచ్చేవాడే నీతో ఉంటే, అవన్నీ ఇచ్చేది ఒక నాజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారే. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఏమైపోయారనంటే, నీ ఎదుట ఉన్న అప్పునే నువ్వు చూస్తున్నావు, నువ్వు ఎదుట ఉన్న అనారోగ్యాన్ని నువ్వు చూస్తున్నావు, నువ్వు ఎదుట ఉన్న బాధ, నింద, అవమానమే నువ్వు చూస్తున్నావు. కానీ ఆ అవమానాన్ని మార్చి ఘనతగా నిలబెట్టేవాడే యేసుని నువ్వు చూడలేకపోతున్నావు. అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చే యేసుని చూడలేకపోతున్నావు. ఈరోజు చాలామంది ఎదురు ఉన్న సమస్యలు భూతద్దం లాగా చూస్తున్నారండి. భూతద్దం పెట్టుకొని చూస్తాను. చాలా పెద్ద సమస్యలు, నిజమే, నేను కాదనట్లేదు. కానీ ఆ సమస్యలు తీరాలని కోరుకోవాలా, లేదంటే ఆ సమస్యలు తీర్చే యేసయ్య కావాలని కోరుకోవాలా? నేనంటాను, ఒక దీనదాసుడిగా నాకు తెలిసిన మాట ఏంటంటే, సమస్య ఉన్నప్పటికీ కూడా సమస్యను తీర్చేవాడు మనతో ఉంటే, ఆ సమస్య కొన్నిసార్లు తీరకపోయినా ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దీనదాసుడిగా చాలాసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నేను అదే ప్రార్థన చేస్తా, అయ్యా ఈ ముళ్ళు నువ్వు తీసే కానీ ఈ ముళ్ళును కంటే అధికమైన కృప నువ్వు నాకు తోడుగా ఉంచయ్యా. హల్లెలూయా. నీకు సమస్య ఉందని నువ్వు భయపడిన అవసరంలా, నీకు అనారోగ్యం ఉందని నువ్వు భయపడిన అవసరంలా, నీకు అప్పులు ఉన్నాయని నువ్వు భయపడిన అవసరంలా, నీ కుటుంబంలో కలతలు, అవమానాలు, నిందలు ఉన్నాయని నువ్వు భయపడిన అవసరంలా, జడి అవసరంలా.
బెదరనవసరంలా. ఎందుకంటే వాటిని పరిష్కరించే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక నుంచి నీకు తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. నేను నిన్ను విడువను, విడనాడను. హల్లెలూయా. తల్లి నిన్ను మరిచిపో ఉండొచ్చు, నీ తండ్రి నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ నేను మాత్రం నిన్ను విడువను. ఆయన మాట్లాడుతున్నాడు కదా. ఎందుకు భయం, ఎందుకు కలత, ఎందుకు దిగులు, ఎందుకు ఇబ్బంది? క్రీస్తును సంపాదించబోయావా? ఒకసారి యేసును సంపాదించడే మార్గాన్ని ఎత్తకపోయావా? యేసును సంపాదించడానికి ఒకసారి మోకాళ్ళు లేకపోయావా? యేసును సంపాదించడానికి నీ దుఃఖమంతా కూడా కన్నీళ్లుగా మార్చి ఆయన పాదాలను ఒకసారి కడగకపోయావా? ఆయనే ఉంటే నీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది. ఆయనే ఉంటే నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఆయనే ఉంటే నీ ముందు ఎంత పెద్ద కొండంత సమస్య అయినప్పటికీ కూడా దాన్ని బద్దల చేసేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అప్పుల సమస్యను విడిపిస్తాడు, అనారోగ్యమా విడిపిస్తాడు, నిందల అవమానాల ఘనతగా మారుస్తాడు. గర్భఫలం లేదని బాధపడుతున్నావా? నా ప్రభు లేడా నీకు? నా ప్రభు కలుగు చేసుకోడా? నా ప్రభు ఇన్వాల్వ్ అవ్వలేదనుకుంటున్నావా? ఇప్పటికే నా ప్రభు ఇన్వాల్వ్ అయ్యాడు. నీ ప్రతి సమస్యలో నా ప్రభు హస్తం నీకు తోడుగా ఉంది. ఐగుప్తు దేశంలో శత్రు దేశం నుంచి వచ్చిన వాడు అధికారిగా మార్చబడ్డాడు. అది ఆయన స్పెషాలిటీ అంటే. హల్లెలూయా. అవునా? ఎందుకు అంత ప్రధానిగా మార్చబడ్డాడు? యేసోపుకి దేవుని హస్తం తోడుగా ఉంది. ఇక నుంచి నా ప్రభు అయిన హస్తం నీకు తోడుగా ఉందని మర్చిపో మాకు. ఎన్ని సమస్యల్లో ఉన్నా మన ప్రభు హస్తం మనల్ని విడిచిపెట్టదో. నువ్వు నమ్ము ఈ రాత్రి బలంగా. ఎంత బలంగా నమ్ముతావో అన్ని గొప్ప కార్యాలు భవిష్యత్తులో నువ్వు చూస్తావు. ఆయన నీ కన్నీళ్లను దాటిపోయే దేవుడు కాదు. నీ కన్నీళ్ళు వ్యర్థం అనుకుంటున్నావా? కొన్నిసార్లు కొంతమంది ఏడుస్తారండి. ఆ కన్నీళ్ళు వ్యర్థమైపోయినాయేమో, నా గోడు ఆయనకి వినపడట్లేదేమో, నా బాధ ఆయన తీర్చలేకపోతున్నాడేమో నువ్వు అనుకుంటున్నావేమో. అసలు నువ్వు కారుతుంటే ఆయన నీ ముందే ఉన్నాడుగా, అది నీకు అర్థం కావట్లేదా? ఆయన స్పర్శ, ఆయన తాకిడి నీకు అర్థం కాలేదా? ఆ కన్నీళ్ళు ఆయన పాదాల మీద పడి నీకు అర్థం కావట్లేదా? ప్రతి కన్నీరు వాల్యుబులే. ఆయన గొప్ప అకౌంటబుల్. ఆయన అన్నీ కూడా రాస్తాడు. నువ్వు ఏ సమయంలో ఏడ్చావో, ఎందు నిమిత్తం ఏడ్చావో, ఎందు నిమిత్తం కన్నీళ్లు గార్చావో, ఆ సమస్యలని నువ్వు మర్చిపోవచ్చు, కానీ ఆ సమస్యల నుంచి నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడు. హీ వాజ్ ఏ గ్రేట్ ఎక్స్పర్ట్. దేంట్లో? మారాగా ఉన్న జీవితాన్ని మధురంగా మార్చడంలో. దేంట్లో? నీటిని ద్రాక్షారసంగా మార్చడంలో. దేంట్లో? అనారోగ్య పరిస్థితులను ఆరోగ్యంగా మార్చడంలో, పరిస్థితులను మార్చడంలో ఆయన ఎక్స్పర్ట్. మనకు తెలియదండి, మన జీవితాలు ఎలా మార్చుకోవాలో మనకు తెలియదు, కానీ ఆయన ఎక్స్పర్ట్. ఆయన అనుభవం కలిగిన వాడు. అనేక మందిని మార్చాడు. నీ జీవితాలు కూడా మారుస్తాడు. నువ్వు బలంగా నమ్మి కొంతసేపు ప్రార్థన చేయగలవా? ఆయన నీ బ్రతుకులు మార్చాలనుకుంటున్నాడు, స్థితిగతులు మార్చాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. నీ కన్నీళ్లను చూసే దేవుడు. నిన్ను దాటిపోడు. నిన్ను దాటిపోని దేవుడు మన దేవుడు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.